హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే నా బర్త్డే వ్లాగ్. మేము అరౌండ్ మధ్యాహ్నం అలా స్టార్ట్ అయ్యాము. శామ్స్ వాల్మార్ట్కి వెళ్ళి లైక్ కొన్ని కావాలి కదా, వాటర్ బాటిల్స్ లైక్ ప్లేట్స్ ఇవన్నీ తీసుకోవడానికి వెళ్ళి ఉండే. అండ్ దారిలో మాకైతే పికాక్స్ కనిపించాయి. ఎంత బాగుండేనో అసలు ఈ నెమలిలు. లైక్ కొన్ని అయితే చాలా పెద్దగా ఉన్నాయి, వాటి ఈకలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అటు సైడ్ కార్ పక్కన చూడండి ఎంత బాగుంది, మంచి కూర్చుంది అది. అండ్ ఈవెన్ హ్యాలోవియన్ వస్తుంది కాబట్టి దానిలో హ్యాలోవియన్ డెకరేషన్ చేస్తుండే శామ్స్లో. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఫ్రెష్ అవుతుండే. ఒక సైడ్ మా ఫ్రెండ్స్ డెకరేషన్ చేస్తున్నారు నా బర్త్డేకి. నేనేమో ఇంకా రెడీ కూడా అవ్వలేదు. ఇంకా డెకరేషన్ అయిపోయింది, నేను కూడా రెడీ అయ్యి ఉండే. అప్పుడప్పుడే ఫ్రెండ్స్ కొందరు రావడం స్టార్ట్ చేశారు. ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు వాళ్ళు. వచ్చాక ఇంకా కేక్ కటింగ్ చేసేసి తినడం మన కార్యక్రమాలను మొదలుపెట్టాము అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నా ఫ్రెండ్స్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు, బట్ సర్ప్రైజ్ అని చెప్పుండే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు నన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తారని. నేను సమ్ డెకరేషన్కి అయినా ఏమైనా చేసున్నారేమో అనుకున్నా. డౌన్ టౌన్ నుంచి వెళ్తుండే కూడా నాకు అస్సలు కొంచెం కూడా క్లారిటీ లేకుండే వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి. నేను మాత్రం మంచిగా శారీ కట్టుకొని రెడీ అయ్యి కూర్చొని ఉండే. ఇది చూసిన తర్వాత అనిపించింది వీళ్ళు ఎక్కడో సమ్ ఫ్లయింగ్ దగ్గరికి తీసుకొచ్చారు అని. బట్ హెలికాప్టర్ రైడ్ అని మాత్రం నాకు ఐడియా లేకుండే. సో ఇంకా లోపలికి తీసుకెళ్లారు. నాకైతే అసలు హైట్స్ అంటే చాలా భయం, అవన్నీ చూస్తుంటే భయం అవుతుంది. కానీ వాళ్ళ దగ్గర ఎలా ఉందంటే మినిట్స్ని బట్టి ప్రైజింగ్ ఉండే. వీళ్ళు ఆల్రెడీ నా ఫ్రెండ్స్ ఆన్లైన్లో బుక్ చేశారు స్లాట్. సో ఇంకా మేము వెళ్ళే టైంకి అప్పుడే అయిపోయింది వేరే వాళ్ళ రైడ్. సో మమ్మల్ని ఇంకా తీసుకొని వెళ్తున్నారు బగ్గీలో హెలికాప్టర్ దగ్గరికి. ఎగ్జైట్మెంట్ ఉంది కానీ అంతకంటే ఎక్కువ భయం ఉంది. అందుకే నా ఫేస్లో మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుండే. అండ్ వాళ్ళు మనకి ఎన్ని ఫొటోస్ కావాలి అంటే అన్ని ఫొటోస్ ఇస్తారు. దట్ మే బీ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద హెలికాప్టర్. అండ్ వాళ్ళు దానికి ఆల్మోస్ట్ 48 పాయింట్ సమ్ చేంజ్ ఛార్జ్ చేశారు మాకు. బట్ ఆల్మోస్ట్ 80 నుంచి 90 ఫొటోస్ తీశారు క్యామ్లో. సో ఓకే అనిపించింది, ఒక మంచి మెమరీకి ఫొటోస్. అండ్ వాళ్ళు మాకు రూమ్లో కూర్చున్నప్పుడే ఇన్స్ట్రక్షన్స్ చెప్పి ఉండే, బెల్ట్ పెట్టుకోవాలి, డోర్ ఓపెన్ చేయకూడదు, అండ్ మాట్లాడాలి అంటే మైక్ ఉండాలి. అండ్ అది పెట్టుకున్న తర్వాత మనకు అసలు ఏం వినపడదు, ఎందుకంటే పైన ఎయిర్లో ఉంటాం కాబట్టి. బట్ నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. భయం ఎక్కువ ఉండే కానీ అది చూపించలేదు, ఎందుకంటే అసలు నాకు హైట్స్ అంటే చాలా భయం. ఎక్కడెక్కడ ఏమున్నాయని బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నేను ఈ పాయింట్ ఆఫ్ మూమెంట్లో చాలా భయపడ్డా. ఏంటి అంటే లైక్ ఆల్మోస్ట్ పైకి వెళ్ళిన తర్వాత స్లాంట్ చేసినారు. అక్కడ నేను చాలా భయపడ్డా, ఎందుకంటే నా సైడే స్లాంట్ ఉండే. ఇట్స్ లైక్
అయిపోయిందిరా నా పని అనుకున్నా నేను. హెలికాప్టర్ రైడ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి రెస్టారెంట్కి వచ్చి ఉండే తినడానికి. ఇది స్పైసీ మట్కా రెస్టారెంట్. బేసిక్గా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ ఫుడ్. సో అక్కడికి వెళ్ళి ఇంకా గోంగూర బిర్యానీ, కొందరు పన్నీర్, కొందరు చికెన్ చెప్పుకొని ఉండే. అండ్ నాకు ఇక్కడ సపోటా షేక్ చాలా నచ్చింది. అండ్ వీళ్ళ అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ ద వే దే డెకరేట్ దర్ ప్లేట్స్ నాకు చాలా ఇష్టం. ఇంకా అలా ఫుడ్ తిని ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి స్లీప్ వేసి ఈవినింగ్ అలా ఒక టాకో కైండ్ కెఫేకి వెళ్ళి ఉండే. కొంచెం అలా తిని ఫొటోస్ దిగుదాము, పడుకుండిపోయానని చెప్పేసి. అండ్ అక్కడ చికెన్ ఓవర్ నాచోస్ చేసుకున్నాం మేము. నాట్ బ్యాడ్, బాగానే ఉండే. బట్ ఫొటోస్ దిగడానికి ప్లేస్ బాగుండే. దిగి టైం పాస్ చేసి ఇంటికి వచ్చేసాం. అండ్ దిస్ ఈస్ మై బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ guys, థ్యాంక్ యూ always for supporting me and loving me. Love you all.